వృధాగా సముద్రంలో కలిసిపోయే గోదావరి జలాలను మళ్లించి ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. కాటన్ జయంతి సందర్భంగా గొల్లపూడిలోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ 1847 నుంచి 1852 మధ్య కేవలం 5 ఏళ్ల వ్యవధిలో ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణాన్ని పూర్తి చేయడం కాటన్ దూరదృష్టికి నిదర్శనమన్నారు. ఆ ప్రాజెక్టు ఉభయ గోదావరి జిల్లాల తలరాతనే మార్చేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదే దారిలో ముందుకు సాగుతూ కుప్పం, హిందూపూర్, బెంగళూరు సరిహద్దుల వరకు నీటిని తీసుకెళ్లే కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు. కాటన్ మహనీయుని సేవలను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. జలవనరులు, నీటి రంగ నిపుణులందరూ కూడా కాటన్ మహాశయుని స్ఫూర్తిగా తీసుకుంటారు. ఎందుకంటే పురాతన కాలంలో మన రాజులు చేసిన నీటి కట్టడాలు, నిర్మాణాలను స్ఫూర్తిగా పొంది ఆయనకున్న అపారమైన జ్ఞానాన్ని గుర్రం మీద స్వారీ చేస్తూ దేశం అంతా తిరిగి దేశంలో వివిధ రాష్ట్రాల్లో ప్రాజెక్టుల నిర్మాణంలో మరి ఆయన పాత్ర మనందరం కూడా ఈరోజు కూడా గుర్తుపెట్టుకోవటం, భావితరాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. మిలిటరీ అధికారిగా వచ్చి దేశానికి నీటి రంగ నిపుణులుగా గోదావరి ఆనకట్ట నిర్మాణంలో కావచ్చు, కృష్ణా ఆనకట్ట నిర్మాణంలో ఆయన సూచనలు కావచ్చు, సలహాలు కావచ్చు, అట్లాగే నెల్లూరు సంగం బ్యారేజీలు నిర్మాణం కావచ్చు, అట్లాగే రాయలసీమలో ప్రాంత ప్రాజెక్టుల నిర్మాణంలో కావచ్చు, అట్లాగే మెడ్రాసు, బెంగళూరు, దేశంలో చాలా ప్రాంతాల్లో ఆయన చేసిన నిర్మాణాలు, ఆయన ఇచ్చిన సలహాలు ఈరోజు కూడా రైతాంగానికి స్ఫూర్తినిస్తూ ఉన్నాయి, రైతాంగానికి నీళ్ళు ఇస్తూ ఉన్నాయి. ఆయన పుట్టినరోజుని రాష్ట్ర పండుగ కూడా జరిపిన రోజులు ఉన్నాయి. మరి ఆ మహానుభావుడు ఈరోజు కూడా మరి గోదావరి జిల్లాలో ప్రతి ఇంట్లో కూడా ఆయన ఫోటో ఉంటుంది. అట్లాగే ముఖ్య కోటలలో కూడా గుర్రం మీద స్వారీ చేస్తూ ఉన్న సర్ ఆర్థర్ కాటన్ గారి విగ్రహాలు కూడా గోదావరి జిల్లాలో మనం ఎన్నో చూసాం. అట్లాగే హైదరాబాద్లో కూడా ఆయన పేరు మీద భవన నిర్మాణం, అలాగే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ట్యాంక్ బండ్ విగ్రహాల మీద కూడా కాటన్ మహాశయుడు విగ్రహాన్ని పెట్టడమే కాకుండా ఆ రోజుల్లో మరి కావేరీ నది సమస్య పరిష్కారానికి కూడా, కావేరీ సమస్య పరిష్కారానికి కూడా ఆయన సేవలు చేశారు. అట్లాగే కావేరీ పనులు చేయటంలో కూడా ఆయన పాత్ర ఉంది. మద్రాసు నౌకాశ్రయం నిర్మాణ కార్యక్రమాలు కూడా ఆయన మొదలుపెట్టారు. ఆయన శిష్యుడు కెప్టెన్ ఓర్ నాయకత్వంలో కృష్ణా ఆనకట్ట మీద, మనం కృష్ణానది మీద కృష్ణా ఆనకట్ట నిర్మాణంలో కూడా మరి సలహాలు, సూచనలు కూడా సర్ ఆర్థర్ కాటన్ గారు ఇచ్చున్నారు. అట్లాగే గోదావరి నది ధవళేశ్వరం మీద ఆనకట్ట కట్టేటప్పుడు మరి గోదావరి నది ప్రవాహాన్ని ఏ విధంగా ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని, ఎట్లా దాన్ని రైతులకు ఉపయోగపడే విధంగా చేయాలో మరి ఆ రోజు చేశారు. కృష్ణానది ఆనకట్ట పునాదులు పరిశీలించడం కావచ్చు, అట్లాగే కెప్టెన్ ఓర్ నాయకత్వంలో దాని నిర్మాణాన్ని త్వరితగతంగా చేర్చడంలో కావచ్చు, గన్నవరం యాక్టివేట్ పూర్తించే విధంగా ఆయన మహానుభావుడు మరి పుణ్య కార్యక్రమం చేసి కాలువలు, నదులు, ఆనకట్టలో నిర్మాణాలు చేసి వాళ్ళు కూడా ప్రజల హృదయాల్లో ఉన్నాడు. స్ఫూర్తినిస్తూ ఇటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. బ్యారేజీ, గోదావరి బ్యారేజ్ ఏదైతే ఉందో దాని ప్రారంభం కూడా ఎన్టీ రామారావు గారు ఆ రోజు జాతీయ అంకితం చేయడం జరిగింది. ఆ విధంగా ఇటువంటి మహానుభావులు ఎంతో స్ఫూర్తితో వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఇన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాలు ఇవాళ రైతాంగానికి, ప్రజలకి ఉపయోగపడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా ఏ విధంగా అయితే గోదావరి జిల్లాలో ఆ మహానుభావుడిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు కూడా మరి అక్కడ సంకల్పం చేసేటప్పుడు ఎవరైతే మరి అక్కడ పూజారులు ఉన్నారో అక్కడ మరి సంకల్పం చేసేటప్పుడు గోదావరి నదిలో
ఈరోజు కూడా ఆ సంకల్పం చేసేటప్పుడు కాటన్ మహాశయుడి పేరుని ఆ ప్రాంత రైతాంగం కానీ ప్రజలు కానీ ఆ మహానుభావుడి పేరుని